ఎస్. అసలు మిమ్మల్ని ఎందుకు రమ్మనంటే ఏంట్రా ఎవడు పట్టించుకోవట్లేదు. యాక్చువల్లీ నేను మిమ్మల్ని ఎందుకు రమ్మని తెలుసా? అసలు ఫోన్ చేతులుంటే మనుషుల ప్రాణాలు పట్టించుకోరారా? ఫోన్లు ఉన్నాయి దూరం ఉన్నోని దగ్గర చేయడానికి రా, దగ్గర ఉన్నోని దూరం చేయడం కాదు. అయినా నేను మీకేం క్లాస్ పీయడం కాలేదురా. ది యూత్ ఆఫ్ ది నేషన్ వి. నువ్వెప్పుడొచ్చావురా? వచ్చి గంట అయింది. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం చెప్దామని వచ్చా, కానీ మిమ్మల్ని చూశాక చెప్పి కూడా వేస్ట్ అనిపిస్తుందిరా. ఏమైందిరా? లైక్ తీసుకోరా. ఓకే. లైక్ తీసుకోమంటే నిజంగా లైక్ తీసుకున్నాడు ఏంట్రా? కనీసం ఏమైందో అడగరా? ఏమైందిరా? మామ 1 వీక్ వెళ్ళి ప్రియాతో మాట్లాడలేదురా. ఏడే ఫింగర్ పని చేసి ఉంటాడు. నువ్వు ఆపు, నువ్వు చెప్పు. ఏమో మామ 1 వీక్ వెళ్ళి మాట్లాడలేదు. కాల్ చేస్తే రెస్పాన్స్ లేదు, మెసేజ్ చేస్తే రిప్లై లేదు. బ్యాలెన్స్ లేదేమో. చూడు మామ ఆ జోకులు వేస్తున్నాడు. నువ్వు ఆపు, చెప్పరా. లాస్ట్ టైం ఎప్పుడు కలిసావు ప్రియాని? లాస్ట్ టైం అంటే తన బర్త్డే కలిసాను మామ. ఇంతకీ ఏదైనా గిఫ్ట్ ఇచ్చావా లేదా? ఇచ్చానురా. ఏమి ఇచ్చావురా? అంటే తనకు కుక్క పిల్లలు అంటే బాగా ఇష్టమని అని అని తనకు ఒక కుక్క పిల్లని గిఫ్ట్ ఇచ్చా మామా. కొనుక్కెళ్ళావా లేకపోతే రోడ్డు మీద దొరికితే పట్టుకెళ్ళావా? రోడ్డు మీద కుక్కలు మాత్రం కుక్కలు కదా మామా. రోడ్డు మీద కుక్కని తీసుకెళ్ళావా రాజా? సూపర్. తనకి ప్రియా ఏమంది? నీకు ఇంత మంచి ఐడియా ఎలా వచ్చిందని అడిగిందిరా. అప్పుడు నువ్వేమన్నావు? కుక్కని చూడగానే నువ్వే గుర్తొచ్చావన్నాను రా. ఏమైందిరా? నీకు రేయ్ అమ్మాయిలు డీల్ చేసే పద్ధతారు అది? మామా అది మాడగా నువ్వు చెప్పు. చూడు మామ, అమ్మాయిలు న్యూస్ రిపోర్టర్ లాంటి వాళ్ళు. నువ్వు మాట్లాడిన దాంట్లో తప్పు లేకపోయినా సరే అది వాళ్ళకి తప్పు అనిపిస్తే అందులో నీ తప్పు ఉన్నట్టే. సో అమ్మాయిలతో మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అయినా ఒక అమ్మాయి గురించి అంత ఫస్ట్రేట్ అవడంలో అర్థం లేదురా. అక్కడికి మాకు 2-3 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నట్టు. అదే మేము చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నాము, ఎంత ఉత్సాహంగా ఉన్నాము. జీవితం జీన్స్ ప్యాంట్ లాంటిది మామ. చిరిగితే ఒక స్టైలు, చిరగకపోతే ఒక స్టైలు. లైఫ్లో అమ్మాయి కూడా అంతే. ఉంటే హ్యాపీ, లేకపోతే ఇంకా హ్యాపీ. ఏరా బాలేదా? నచ్చలేదా? అర్థం కాలేదా? ఓకే. దీనమ్మా జీవితం నాకు తెలియకుండా నా జీవితంలో 23 ఏళ్ళు సంఖ్య నాకపోయాయి. నేను ఏడుస్తుంటే సొల్లు చెప్తున్నాడు సొల్లు. అయినా నీకు విషయం తెలుసా? అమ్మాయిలు మనకు వేస్ట్ రా. నా ప్రేమని చాపలా భరిస్తాయి, భూమి సరిపోదు, నీళ్ళల్లో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి. అమ్మాయి కాల్ వస్తే మనం ఏం చేయలేం. ఏంటి మామాడు ఇంతసేపు నీతులు చెప్పి ఇప్పుడు బూతులు వినిపిస్తాడు. అయినా రింగ్ టోన్ ఏంట్రా? చీ, కొంచెం టూ మచ్గా లేదు? శ్రీదేవి దేదుడా. అయినా శ్రీదేవి ఏంట్రా? ఓ నీకు తెలియదు కదా, మనోడు శ్రీదేవి పెద్ద ఫ్యాన్లే. తుమ్మినా తగ్గినా శ్రీదేవి నామస్మరణ చేస్తూ అంటాడు. అబ్బో, నీలో ఈ సెకలుగా ఉన్నాయారా? నా బుర్ర తినే బదులు వెళ్ళేమని తీసుకురావచ్చు కదరా. నీ యాదవా ఏంట్రాయుడు?
రే అమ్మాయిని చూడరా. రే రే ఇటే చూస్తుందిరా. నిన్నేనంట్రోయ్. అబ్బా లేదు మామ. ఏ చూడరా చూడరా. లేదురా. రే నిన్నే బే చూడరా. లేదు మామ. చిట్టి ఏమైంది నీకు? పిలిస్తే పలకవేంటి? చిట్టా మీరు ఆ అమ్మాయి నేను చిట్టి అనుకుంటుంది, వాడెవడో చిట్టంట. పాత్రలో దూరిపో చెత్త. మామ కీడలేం రావు కదా. బా ఏం కాదురా, నేనున్నాగా. దూరిపో. అంతేనా? నువ్వు ఇలానే చేస్తే నేను వెళ్ళిపోతా చెప్తున్నా. హే హే ఐ వాజ్ జస్ట్ కిడింగ్. దా కూర్చో. సడన్ గా నువ్వేంటి ఇక్కడ? సడన్ ఏంటి? నేను నీకు కాల్ చేశాను కదా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని. అయినా నేను నీకోసం అక్కడ వెయిట్ చేస్తుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? యాక్చువల్గా అక్కడికే వద్దాం అనుకున్నాను, కానీ ఇడే ఇక్కడికి తీసుకొచ్చా. దూరిపోమంటే నన్ను దూర్చేసావారా? నీకెన్నిసార్లు చెప్పాను ఇలాంటి ఎదవలతో తిరగొద్దని. ఓకే, నేను నీకు కాల్ చేసి ఎందుకు రమ్మన్నానంటే, ఏంటి మమ్మల్ని మాట్లాడుకోనివ్వరా? మాకు ఆ మాత్రం ప్రైవసీ లేదా? ఇప్పుడు చూడు ఎదవ న్యూసెన్స్. నీ అబ్బా. రే ఇన్ని మాటలన్న తర్వాత ఇక్కడ ఎవడు కూర్చోడు. మామా నేను పక్కన కూర్చుంటా, నువ్వు కానీ. సరే. ఇందాక ఏదో చెప్తున్నావు. అది మన విషయం మా ఇంట్లో ఎవరు ఆర్డర్ చేశారమ్మా? ఆరా. యాక్చువల్లీ ఆర్డర్ నేనే ఇచ్చాను. ఇక్కడ కాఫీ చాలా ఫేమస్ అని చెప్పి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్, స్పెషలీ ఫర్ యూ. ఫేస్బుక్లో ఫామ్ వెళ్ళి రిక్వెస్ట్లు పంపించేలాడు మోహన్ చూడు. ఎందుకు ఎవరా అమ్మాయి? తెలీదు. ఆడికైనా తెలుసా? తెలీదు. ఆడికి కూడా తెలీదా? ఆడికి తెలుసా తెలీదు, నా తెలీదు. మన విషయం మా ఇంట్లో తెలిసిపోతుందేమోనని భయంగా ఉంది. నాకెప్పుడు తెలిసింది? దీని ఇంట్లో అప్పుడు తెలిసిపోయిందా? సో ప్రాబబ్లీ 1 వీక్ దాకా నేను కలవలేను. ఎందుకంటే తెలిస్తే నాకు పెళ్లి చేసేస్తారు. 1 వీకే కదరా, పెద్ద ప్రాబ్లం ఏం లేదులే. ప్రాబ్లం ఏం లేదా? అంటే 1 వీకే కదా అని. ఆహా, 1 వీక్ అయితే మిస్ అవ్వన్నమాట. అది మిస్ ఎందుకు అవుతావులే? అయినా నీకు అసలు నా మీద ప్రేమ ఉంటేనే కదా. అయినా అంత కష్టపడి ప్రేమించడం ఎందుకు? నా మానన్న వదిలేచ్చు కదా. లెట్స్ బ్రేకప్. పిచ్చా, ఇంత చిన్న విషయం కూడా బ్రేకప్ అవుతాడా? ఓహో, ఇంత చిన్న విషయానికి బ్రేకప్ అవ్వదు కదా. సరే అయితే ఓ పని చేద్దాం. నువ్వు నన్ను కొట్టేదాకా వెయిట్ చేస్తాను, అప్పుడు బ్రేకప్ అయిపోదామా? నీకు కావాల్సింది అదే కదా. అది కాదురా, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. ఆహాహా, నాదే తప్పు, నేను మాట్లాడేదే తప్పు, నేను అర్థం చేసుకోవడము తప్పే. ఇంకొంచెం సేపు ఉంటే జీవితంలో నన్ను కలవడమే పెద్ద తప్పంటావేమో. అవునరా, కరెక్టే. నిన్ను కలిసా చూడు, అదే నా లైఫ్లో మొదటి తప్పు. ఇన్ని రోజులు ఈ తప్పు తెలుసుకోలేదు చూడు, అది నా 2వ తప్పు. ఇవన్నీ తెలిసి కూడా ఇంకా ఇక్కడనే కూర్చో నీతో మాట్లాడుతున్నా చూడు, ఇది నా 3వ తప్పు. అయినా నా లైఫ్లో పడ్డ టార్చర్ చాలు, ఇంకా నా వల్ల కాదు. ఏదో
పీస్ఫుల్గా వద్దాం అనుకున్నా, నీ వల్ల నా లైఫ్ పీస్ అయిపోయింది. అయినా నువ్వు నాకు చెప్పేది ఏంటి, నేనే నీకు చెప్తున్నా, బ్రేకప్ అంతే. హలో, ఏం జరిగింది? బ్రేకప్ అయింది. అసలు లవ్ ఎప్పుడు జరిగింది? ఇందాకే 5 నిమిషాల ముందు. ఏ నటిస్తున్నాడు రా మనోడు. నటిస్తున్నాడు సరే, ఆ అమ్మాయి ముందా మన ముందా? ఏడిపోయిందికి ఇప్పుడు? చిట్టి ఐ లవ్ యూ. బా మళ్ళీ బుక్. చిట్టి, డూ లవ్ మీ? ఆఫ్ కోర్స్ రా, ఐ లవ్ యూ. నన్ను ఎంత లవ్ చేస్తున్నా? అంటే నా ప్రేమని చేపలా పరిస్తే ఈ భూమి సరిపోదు, నీళ్ళలో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి. హౌ స్వీట్. కానీ నీకు మా అన్నయ్య గురించి తెలీదు. నాకు ఇంకా నీ పేరే తెలీదు. 1 minute, ఇప్పుడే వస్తాను. ఎవరా అమ్మాయి? నిజం కూడా నాకు కూడా తెలియదురా. అమ్మాయి పేరు కూడా తెలియదు మామా, పేరు కూడా తెలియదు నాకు. సీరియస్, నమ్మండి. చందా డబ్బులు. అన్న చందాల కోసం వచ్చిండు అనుకున్నావరా? పండు నువ్వు ఉండు. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? ఈ అమ్మాయి పేరు. అమ్మాయిని చూసావా లేదా? ఈ అమ్మాయికి మీరు ఏమవుతారు? ఏం రావు, నేను ఇన్ని క్వశ్చన్ అడితే ఉంటా, నన్ను క్వశ్చన్ అడుగుతాయింద్రా. అమ్మాయిని చూసావా లేదా? అబ్బే చూడలేదండి. నడవండ్రా. ఎవడాడు? ఏమోరా తెలీదు. వెళ్ళిపోండి, అమ్మాయి వచ్చే టైం అయింది, వెళ్ళండి. శ్రీదేవి. అన్నయ్య. అన్నయ్య, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అమ్మా? అన్నయ్య, అది చిట్టిని కలవడానికి వచ్చా. చిట్టా? ఎక్కడ? అడుగు అన్నయ్య, చిట్టి. చిట్టి పక్కరా మాట్లాడుకుందాం. రాయ్, నీ పేరేంటి? చిట్టన్నా. ఇప్పుడు నిజం చెప్పు. నిజంగా చిట్టి. రాయ్, వీడెందో చిట్రా. చిట్టి. రాయ్, తను నా చెల్లి. ఎవడో చిట్టి అనేవాడు ప్రేమ పేరుతో తన్ని మోసం చేసి పారిపోయాడు. అప్పటి నుంచి మతి స్థితం లేకుండా అందరినీ చిట్టి అనుకుంటుంది. చిట్టి కాదన్నందుకు ఇద్దరు తలలో బద్దలు కొట్టింది. అంటే పిచ్చి అన్నా? మతి స్థిమితం లేదు, పిచ్చి కాదు. రెండొకటే కదరా ఎదవా. ఇప్పుడు నేనేం చేయాలన్నా? అర్థమైందా? యా. ఒక్క నిమిషం రేయ్, ఒక నిమిషం పక్కరండ్రా. అన్నయ్య, ఏమని చిట్టికి అలా చూస్తున్నాడు? నువ్వేమని అన్నావా? నేనేం అనలేదమ్మా, మనం ఇంటికి వెళ్ళిపోదాం పదా. చిట్టిని వదిలి నేను రాను. వాడు చిట్టి కాదమ్మా, వాడికి పిచ్చి. వాడికి నీకోసం చిట్టి ఇంట్లో వెయిట్ చేస్తున్నాడు, ఇంటికి వెళ్ళిపోదాం పదా. మరి ఇప్పుడు ఎలా? వాడు చిట్టి అని నమ్మేశాడు కదా. నువ్వు వాడిని మిస్ అవుతున్నట్టు ఇలాగే యాక్ట్ చేయి, మిగతావన్నీ నేను మేనేజ్ చేసి నేను ఇంటికి లాకెళ్ళిపోతాను, ఓకేనా? ఓకే. మామా, ఆ అమ్మాయికి పిచ్చంట్రా. అనుకున్నా,
ఆ అమ్మాయి ఐ లవ్ యూ చెప్పినప్పుడే అనుకున్నా. ఇప్పుడు ఏం చేద్దాం? రేయ్ నాకు మీరు తప్ప ఇంకెవరున్నారా? యాక్చువల్గా అక్కడికే వద్దాం అనుకున్నాను, కానీ ఇడే ఇక్కడ తీసుకొచ్చాడు. యాక్చువల్లీ ఆర్డర్ నేనే ఇచ్చాను. నా ప్రేమని చేపలా పరిస్తే ఈ భూమి సరిపోదు. ఇప్పుడు ఏం చేద్దాం? రేయ్ తన అన్నయ్య నుంచి మీరు నన్ను కాపాడాలరా. అసలే చిటిగా ఆనందుకు ఇద్దరు ముగ్గురు తలకాయలు పొలగొట్టిందంటరా. ఏం చేస్తాం? సరే ఏదో ఒకటి చేద్దాం. శ్రీదేవి 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 అలాగే శ్రీదేవి 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 శ్రీదేవి. హలో, నేను చిట్టిని. నేనే. చిట్టా చెప్పండి, నేనే. చిట్టినే. చెప్పు. చిట్టి, చిట్టి, శ్రీదేవి, శ్రీదేవి. రే